కూటమి కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. గత ప్రభుత్వం రిషికొండలో హరిత రిసార్ట్ స్థానంలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టింది. ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలనే అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. రైట్, అమరావతిలో కూటమి కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. గత ప్రభుత్వం రిషికొండలో హరిత రిసార్ట్ స్థానంలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టింది. ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలనే అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. సువర్ణ, ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతోంది. అంతకంటే ముందు ఈ కేబినెట్ సబ్ కమిటీ అయితే భేటీ అయింది. ప్రధానంగా రిషికొండలో హరిత హోటల్స్ ఉన్నటువంటి స్థానంలో గత ప్రభుత్వ హయాంలో ఈ విల్లాస్ అయితే నిర్మించడం జరిగింది. మొత్తం కూడా 7 విల్లాలను ప్రజెంట్ అయితే 4 కంప్లీట్ చేసి అదనంగా 3 మాత్రం మిగిలిపోయాయి. సో వాటికి సంబంధించి దగ్గర 454 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున వివాదానికి కూడా దారితీసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేతలు మీడియాని తీసుకొని వెళ్ళి కూడా చూయించడం తెలిసినటువంటి విషయమే. సో భారీ ఎత్తున అన్ని హంగులతో అత్యంత ఆర్భాటాలతో ఈ భవనాలను అయితే నిర్మించారని చెప్పేసి దానికి సంబంధించి వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఏ రకంగా మార్చుకోవాలి అన్న దానిపైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా కూడా మళ్ళీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటు విశాఖపట్నం పర్యటనకు వెళ్ళిన సమయంలో ఆయన రిషికొండలో ఉన్నటువంటి ఈ ప్యాలెస్ను అయితే చూడడం జరిగింది. సో వీటికి సంబంధించి నిరుపయోగంగా ఉన్నాయి, వీటిని ఏదో రకంగా ఉపయోగించుకునే పని చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన సలహా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఒకసారి సందర్శించిన తర్వాత కూటమి ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దాన్ని వాడుకలోకి తెచ్చేందుకు కంప్లీట్గా ఒక సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు టూరిజం శాఖ మంత్రి ఎవరైతే కందుల దుర్గేష్, అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఈయన విశాఖ జిల్లా ఇన్ఛార్జ్గా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో వీళ్ళ ముగ్గురితో కలిపి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సబ్ కమిటీ సమావేశమైంది. ముఖ్యంగా చాలా వరకు కూడా మిగిలిన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారి నుంచి కూడా సూచనలు సలహాలు అయితే తీసుకొని వాటిని ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆ సబ్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి దగ్గర నుంచి ఎన్ని సమావేశాలు నిర్వహించింది, ఎటువంటి సూచనలు సలహాలు వివిధ వర్గాల ప్రజల నుంచి తీసుకోయింది, సో వాటిని ఏ రకంగా నివేదిక రూపంలో ఈరోజు కేబినెట్ ముందుకు తెస్తోందని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా గమనించారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి చాలా వరకు కూడా సూచనలు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా అది ప్రభుత్వకు సంబంధించినటువంటి కార్యాలయాలకు సంబంధించి ఏదైనా రాష్ట్రపతి విడిదిగా కానీ లేదా ప్రధాని విడిదిగా కానీ లేదా సీఎంఓ ఆఫీస్గా కానీ లేదంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించి నిర్వహించేటటువంటి పెద్ద సమావేశాలకు కానీ లేదా లగ్జరీస్గా ఉండేటటువంటి ఒక హోటల్స్గా తయారు చేయడం కానీ లేదా మానసిక చికిత్సాలయంగా మార్చడం కానీ సో ఇవన్నీ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా వరకు కూడా సూచనలు సలహాలు అయితే రావడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిపోయినప్పుడు ఈ అంశాలన్నీ కూడా చర్చకు రావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇప్పుడు క్యాబినెట్లో పెట్టడంతో పాటు మరిన్ని సూచనల సలహాలు తీసుకొని మరింత నివేదికను అందించేంత వరకు కూడా దీనిపై నిర్ణయం తీసుకోకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మరొకసారి ఈ సబ్ కమిటీ కూడా సమావేశమయ్యేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం ఈ రిషికొండ ప్యాలెస్కి సంబంధించి ఏం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచించే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు టూరిజానికి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి రిషికొండ ప్యాలెస్ సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బోటింగ్ సంబంధించినటువంటి టూరిజం డెవలప్మెంట్ చేసే దాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి క్యాబినెట్లో ఈరోజు ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఇటు నదుల ప్రాంతంలో అలాగే చెరువుల ప్రాంతంలో అలాగే సీ షోర్ ఎక్కువగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం మనకు ఎక్కువగా ఉంది. సో ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఎలా ఈ బోట్ టూరిజం అనేది డెవలప్ చేసుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా ఈరోజు సబ్
కమిటీ ఈ ఋషికొండ ప్యాలెస్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంది, దాని కేబినెట్ లో ఏ రకమైనటువంటి ఆమోదం పొందుతుందో తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకు మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.